బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగువన కురుస్తున్న వర్షాలు వరదలతో కృష్ణమ్మ పొంగి పొర్లుతుంది. పైనుంచి వస్తున్న వరదలతో కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. రేపు ఉదయం 8 గంటలకు ప్రాజెక్టు అధికారులు గేట్లను ఎత్తనున్నారు. ఇప్పటి వరకు సాగర్లోకి 4491 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరగా అవుట్ఫ్లో 37,873 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 575 అడుగులకు చేరింది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఎగువ కురుస్తున్న వర్షాలు వరదలతో కృష్ణమ్మ పొంగి పొర్లుతుంది. పైనుంచి వస్తున్న వరదలతో కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. రేపు ఉదయం 8 గంటలకు ప్రాజెక్టు అధికారులు గేట్లను ఎత్తనున్నారు. ఇప్పటి వరకు సాగర్లోకి 4,491 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరగా అవుట్ఫ్లో 37,873 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 575 అడుగులకు చేరింది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి దశరథ్ అందిస్తారు. దశరథ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు రోజు రోజుకు నీటి సామర్థ్యం పెరుగుతుంది. ఇందులో భాగంగానే ఇన్స్కో నుంచి 5,22,318 క్యూసెక్ల నీటి రాగా అవుట్ఫ్లోయింగ్ 36,750 క్యూసెక్ల నీటి పూర్తి వెళ్ళడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 572 అడుగులు నిల్వ ఉన్నది. ఈ నేపథ్యంలో పూర్తి నిల్వ సామర్థ్యం 312.550 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి విలువ 260.61.33 టీఎంసీలు నీటి నిల్వ ఉన్నదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి అదేవిధంగా జల విద్యుత్ కోసం నీరు కొనసాగుతుంది. దీంతో పాటు కుడి ఎడమలకు కూడా నీటిని విడుదల చేసే అవకాశంగా కనిపిస్తుంది. అదేవిధంగా రేపు 8 గంటలకు ఎన్ఎస్టీ అధికారులు 6 నుంచి 7 గేట్లను ఎత్తే అవకాశాలు కనిపిస్తుంది. దీంతో పాటు ఏదైతే కృష్ణ పరిహారక ప్రాంతం నుంచి ప్రజలు అయితే ఏదైతే అప్రమత్తంగా ఉండి అదేవిధంగా చేపలకు మాత్రం వెళ్ళొద్దని అధికారులు జాగ్రత్తలకు అయితే హెచ్చరించడం జరిగింది లక్ష్మీనాథ్. అయితే అక్కడ ఏమన్నా ఎటువంటి ప్రమాద సూచికలు ఏమన్నా ఉన్నాయా? అక్కడ ఏమైనా ప్రమాదానికి జరిగే అవకాశం ఏమైనా కనబడుతుందా ఆ పరివాహక? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు నీటి ఇప్పుడు సామర్థ్యం రోజు రోజుకు ప్రాజెక్టు అధికంగా వరద వస్తుంది కాబట్టి
రేపు అదే స్థాయిలో నీటిని విడుదల చేయడంతో అదే స్థాయిలో నీరు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి అక్కడ పోయి అక్కడ నివసించే ప్రజలు కావచ్చు, అటు వ్యవసాయదారులు కావచ్చు, ఎవరైనా ఏదైనప్పటికీ అటు వెళ్లకుండా జాగ్రత్తగా వహించాలని అధికారులు అయితే ఎప్పటికప్పుడు వారిని హెచ్చరించడం అయితే జరుగుతుంది. లక్ష్మీనాథ్. ఓకే, థ్యాంక్ యూ దసర్.